అసలు ఏమైంది సన్ రైజర్స్ కి? ఎందుకు ఓడిపోతుంది? వైజాగ్ వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఒక రకంగా ఇది కూడా ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లాంటిదే. కానీ ఇది కూడా వీళ్ళకి కలిసి రావడం లేదు. ఈ 2025 ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ టీం ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్ అని చాలా మంది క్రికెట్ లెజెండ్స్ చెప్పారు. కానీ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ మాత్రం దారుణంగా ఉంది. తన తన బ్యాటింగ్ విధ్వంసంతో ఐపీఎల్ రికార్డులను చిల్లాచెదురు చేసి ఎవరు చేరుకోలేని టార్గెట్ ని సెట్ చేసి పెట్టిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు 200 కూడా కొట్టలేకపోతుంది. అందుగల అందుగల కారణాలు, ఎస్ఆర్హెచ్ చేసిన తప్పులు, అలాగే వాటిని అధిగమించే మార్గాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి పెద్ద మైనస్ వాళ్ళ బౌలింగే. ఎవరూ కూడా రన్స్ ఆపడం లేదు. అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా మారుతున్నారు. ఎస్ఆర్హెచ్కి గేమ్ చేంజింగ్ బౌలర్గా ఎవరూ కనిపించడం లేదు. కోట్లు పెట్టి కొన్న షమి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాడు. అలాగే హర్షల్ పటేల్ వికెట్స్ తీయలేకపోయినా రన్స్ మాత్రం ఇవ్వట్లేదు. అలాగే ఎస్ఆర్హెచ్కి 2024 నుంచి బ్యాటింగే అతిపెద్ద బలం. పోయిన సీజన్లో కూడా చాలా వరకు బ్యాటింగ్తోనే నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు బ్యాటింగ్లో కూడా రాణించలేకపోతున్నారు. ఒక వికెట్ పడితే చాలు ఇక వరుస వికెట్లు కోల్పోతున్నారు. అలాగే వీళ్ళు 300 రన్స్ అనే పిచ్ ఫ్యాంటసీతో ప్రతి బాల్ని షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అవుతున్నారు. సరిగ్గా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే జరిగింది. ప్యాట్ కమిన్స్ కూడా డీసీతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాడు. మేము ఆడిన చెత్త షాట్ల మా పత్రాన్ని శాసించాయని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ చెప్పడం జరిగింది. ఇలా బ్యాటింగ్లో చేసిన తప్పుల కారణంగా ప్రత్యర్థి టీంకి పోరాడే లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని చెప్పాడు. ఇంకా దీనికన్నా దారుణం ఏంటంటే చివరి వరకు ఉండి 20 ఓవర్లు ఆడలేకపోవడం. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 18.4 ఓవర్లకి ఎస్ఆర్హెచ్ ఆల్అవుట్ అయింది. ఇందులో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేసింది మాత్రం అనికేత్ వర్మ ఒక్కడే. ఒకవేళ అతను కూడా తొందరగా అవుట్ అయి ఉండి 74 పరుగులు చేయలేకపోయి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అలాగే ఇందులో వన్ డౌన్ కోసం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తీసుకున్న ఇషాన్ కిషన్ కూడా మొదటి మ్యాచ్లో సెంచరీ చేసి వావ్ అనిపించినా మిగతా 2 మ్యాచ్లో వరుస డకౌట్లు అవుతున్నాడు. అలాగే అతను ఆడే షాట్స్ అంత కాన్ఫిడెంట్గా అనిపించడం లేదు. వచ్చిన బాల్ని ఎలాగైనా టచ్ చేయాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్కి మరో పెద్ద మైనస్ ఫినిషర్గా తీసుకున్న అభినవ్ మనోహర్. ఇతను ఏ మ్యాచ్లో కూడా ఓవర్కి మించి ఆడట్లేదు. ఇతనికి ఇంకా ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓడించడంతో పాయింట్స్ టేబుల్ సన్ రైజర్స్ 7వ స్థానానికి పడిపోయింది. టీం రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా సన్ రైజర్స్ ఓడిపోవడానికి 3 కారణాలు బలంగా ఉన్నాయి. అవి ఏంటంటే రీజన్ నెంబర్ 1 టాప్ ఆర్డర్ వైఫల్యం. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం టాప్ ఆర్డర్ బ్యాటర్లు. కానీ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎవరు ఊహించని విధంగా రన్అట్ అవ్వడం, ఇషాన్ కిషన్ 2 పరుగులకి, నితీష్ కుమార్ 0 పరుగులకి, ట్రావిస్ హెడ్ 22 పరుగులకు మిచెల్ స్టార్క్ అవుట్ చేసి పెవిలియన్కు పంపడంతో భారీ స్కోర్ నమోదు చేయలేకపోయారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డికి ఇది సొంత ఊరు. ఇది అతనికి చిన్నప్పటి నుంచి హోమ్ గ్రౌండ్. ఇలా తన సొంత ఊర్లో రెచ్చిపోతాడనుకున్న నితీష్ కుమార్ 0 పరుగులకి డకౌట్ అయ్యి లోకల్ ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచాడు. ఇది నితీష్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. కానీ అతను మాత్రం ఏం చేయలేక చేతులెత్తే. అలాగే ఎస్ఆర్హెచ్ టాప్ 4 బ్యాటర్లలో ఏ ఇద్దరు చెలరేగినా కూడా ఫలితం మరోలా ఉండేది. పిచ్ కండిషన్స్ అలాగే ప్రత్యర్థి బౌలర్ని పట్టించుకోకుండా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం దెబ్బతినేలా చేసింది. వీళ్ళు అనవసర షాట్లతోనే వికెట్లు కోల్పోతున్నారు. అలాగే మైదానానికి తగ్గ షాట్లను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మ్యాచ్ అనంతరం చెత్త షాట్ల ఓటమికి కారణమని కూడా చెప్పాడు. రీజన్ నెంబర్ 2 హెన్రిచ్ క్లాసన్ వికెట్. 37 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి పీకలతో కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ని హెన్రిచ్ క్లాసన్ అలాగే యువ బ్యాటర్ అనికేత్ వర్మలో ఆదుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో వేగంగా పరుగులు చేశారు. 77 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. హెన్రిచ్ క్లాసన్ని అవుట్ చేసి పెవిలియన్కి పంపించాడు. ఈ వికెట్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా మారింది. క్లాసర్ షాట్ ఆడకుండా ఇంకో 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ నమోదు చేసేది. క్లాసన్ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా అనికేత్ వర్మకి అండగా నిలవలేకపోయారు. ఒకవేళ అతనికి ఒక్కరు సహకరించినా హైదరాబాద్ 200 పరుగులు ఈజీగా గెలిచేది. ఈజీగా చేసేది. మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా లభించేవి. రీజన్ నెంబర్ 3 దెబ్బతీసిన ఇంపాక్ట్ ప్లేయర్గా విఎన్ మల్డర్ని బరిలోకి దించడం సన్ రైజర్స్ని కుంపముంచింది. ముందున్న ఆటగాళ్లంతా అవుట్ అవడంతో అనికేత్ వర్మకు అండగా నిలుస్తాడని మల్డర్ని పంపించగా అతను కూడా నిరాశపరిచాడు. ఈ ఎఫెక్ట్ కాస్త బౌలింగ్పై పడింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపా లేకుండానే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. వైజాగ్ పిచ్ స్పిన్నర్కి అనుకూలంగా ఉంది. అందుకే యువ స్పిన్నర్ జీసన్ అన్సారీ 3 వికెట్లతో చెలరేగిపోయాడు. అతనికి తోడుగా ఆడమ్ జంపా ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది. ఏది ఏమైనా జీసన్ అన్సారీ మాత్రం సూపర్గా ఆడి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మరోవైపు సన్ రైజర్స్ పేసర్లు మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అలాగే టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా ఎస్ఆర్హెచ్ పతనానికి కారణమైంది. పిచ్ కండిషన్ అంచనా వేయడంలో దారుణంగా విఫలమయ్యారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎస్ఆర్హెచ్ తన తప్పుల్ని రిపీట్ చేయకుండా
టీంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా చేయాలి, లేదంటే కోరి కోరి ఓటమిని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ చేయవలసిన మార్పులు ఏందో అవి కూడా ఒకసారి చూద్దాం. ఎస్ఆర్హెచ్ గుడ్డిగా హై స్కోర్ కోసం చూడకుండా బౌలర్ని రీడ్ చేయడం మంచిది. ముఖ్యంగా పవర్ ప్లే వరకు వికెట్ పడకుండా చూసుకుంటే చాలు. అలాగే ఫామ్ లేని ఆటగాళ్ళని తొలగించి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఎస్ఆర్హెచ్లో అభినవ్ మనోహర్ అస్సలు ఆడడం లేదు. అతని ప్లేస్లో సచిన్ బేబీ లాంటి ప్లేయర్ని ఆడిస్తే బెటర్, లేదంటే ఒక బ్యాట్స్మెన్ ప్లేస్ కంప్లీట్గా వేస్ట్ అవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన చేంజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే చాలా మంచిది. స్కోర్ డిఫెండ్ చేయడంలో కూడా ఇద్దరు స్పిన్నర్లు వేసే 8 ఓవర్లు చాలా ఇంపార్టెంట్గా మారతాయి. మీరు గమనించినట్లయితే ప్రతి టీంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్పిన్నర్లే ఉంటారు. జిసన్ అన్సార్ని అలాగే ఉంచి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జాంపాని ఆడిస్తే ఎస్ఆర్హెచ్కి తిరుగు ఉండదు. ఎందుకంటే చాలా మంది బ్యాటర్స్ స్పిన్ ఆడలేక అవుట్ అవుతారు. కాదని పీస్ బౌలింగ్తో వెళ్తే బాల్ ఎలా వేసినా దంచి కొడతారు. ఇప్పటికీ 3 మ్యాచ్లు చూస్తే మీకే అర్థమవుతుంది పేస్ బౌలింగ్తో మన వాళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్గా మారుతున్నారు అని. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఉంది. ఇందులో మొత్తం స్పిన్నర్స్దే హవా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన చేంజెస్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ వీడియో ఇంతవరకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.